హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ నేనైతే ఇక్కడ సోమశీల దగ్గర ఉన్నాను, లలిత సోమేశ్వర స్వామి దేవాలయం దగ్గర. ఈ టెంపుల్కి ఆపోజిట్ మన వ్యూ డైరెక్షన్లోనే మనకి నది ఉంటుంది, కృష్ణా నది. సో మన ఆంధ్ర బోర్డర్ అండ్ తెలంగాణ బోర్డరు రెండింటికి సెంటర్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది, లొకేషన్ వ్యూ పాయింట్. సో ఫస్ట్ మనం టెంపుల్ విజిట్ చేద్దాము. విజిట్ చేసిన తర్వాత మీకు ఆ వ్యూ పాయింట్ ఆ లొకేషన్ మొత్తం మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ అవర్ జర్నీ. శ్రీ లలిత సోమేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది 7వ శతాబ్దంలో నిర్మించబడిందని నమ్ముతారు. ఇక్కడ శివుడు ప్రధాన దేవత. మహాశివరాత్రి మరియు కార్తీక పౌర్ణమి ఇక్కడ చాలా మతపరమైన ఉత్సవంతో జరుపుకుంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జరుపుకునే పండుగ ఒక ప్రధాన ఆకర్షణ. పుష్కర స్నానం, కృష్ణా నదిలోని స్నానం చేయడం ఈ సందర్భంగా శుభప్రదంగా భావిస్తారు. ఇక్కడ 15 దేవాలయాలు ఉన్నాయి, అన్ని శివలింగాలను కలిగి ఉన్నాయి. ఈ ఆలయాన్ని కృష్ణా జిల్లాలో మునిగిపోకుండా కాపాడడానికి పాత సోమశీల గ్రామం నుండి ఎత్తైన ప్రదేశానికి మార్చారు. చాలామంది సందర్శకులు ఈ ప్రదేశాన్ని పిక్నిక్ కోసం ఉపయోగిస్తారు. ఇది కర్ణాటక మరియు మహారాష్ట్ర నుంచి వచ్చిన యాత్రికులతో ప్రసిద్ధి చెందింది. సోమశిల గ్రామం నామం సోమ అనే పూర్వపదం, శిల అనే ఉత్తర పదాల కలయికతో ఏర్పడింది. సోమ అనేది దైవ సూచికగాను, శిల అనేది శిల సూచికగాను గ్రామనామ పరిశోధకులు గుర్తించారు. శిల అన్న పదానికి రాయి అనే అర్థం వస్తుంది. సోమశిల అన్న పేరును ఈ నేపథ్యంతో పరిశీలిస్తే దేవత విగ్రహాన్ని సూచించే పదమని చెప్పవచ్చు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు లలిత సోమేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉన్నాము. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత గురించి మన పంతులు గారు మనకి ఒకసారి చెప్తారు. మనం ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. పేరు వచ్చేసి హరీశ్వరి దేవాలయం. కాకతీయుల కాలం నాటిది. ఇది 11వ శతాబ్దం చెందినటువంటి దేవాలయం. దీని కాకతీయులలో ప్రతాపరుద్రుడు కట్టించరు. ఇది మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా దేవాలయం నీటి పరివాహక ప్రాంతం దగ్గర ఉండేది. మీరందరూ ATM టు 12 శివలింగాలను దర్శించుకుంటున్నారు. ఈ నెంబర్ సాధారణంగా షిఫ్ట్ చేయబడ్డది 1980. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం నాసిత్ర్యంబకం త్ర్యంబకేశ్వరుడు. దానికి అర్చన కానీ అభిషేకం కానీ చేస్తే మనకు ఈ రెట్ట పుణ్యం లభిస్తుంది. మీరు దీపావళి ఫెస్టివల్ జరుపుకుంటారు కదా, ఇది కేదారేశ్వర జ్యోతిర్లింగం, హిమాలయ పర్వత శ్రేణి. నోములు కూడా 2 రకాలు, అమాస నోములు, పున్నమ నోములు అని జరుపుకుంటారు. లాస్ట్ ఇయర్ మనకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఒకే నెలలో ఏర్పడ్డది. సూర్యగ్రహణం చంద్రగ్రహణం సంవత్సరానికి దేని తిప్పలదే ఏర్పడుతుంది. మీకు అందరికీ తెలిసిన శివలింగం మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలం అచ్చంపేట. అదేవిధంగా సోమేశ్వర ఆలయం గుజరాత్. మొట్టమొదటి భీముడు 5 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం, మల్లేశ్వరం, ఇది సోమేశ్వరం. రాన్ దీని పేరు సోమశిల్గా మారిపోయింది. శిల్ప సంపత్తో ఫ్యామిలీస్ రన్ అయ్యేవి ఒకప్పుడు. ఉజ్జయిని, మాంకాళేశ్వరుడు. ప్రతి క్యాండిడేట్లో ఓంకార శబ్దం వస్తుంది కాబట్టి మనకు అక్షరాభ్యాసం కూడా ఓం నమ శివాయ, ఓం సరస్వతి నమః అని జరుగుతూ ఉంటుంది. కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. కాశీ, గయా, ప్రయాగ పెద్దల తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. అక్కడ చేసినా ఒకటే, ఇక్కడ చేసినా ఒకటే. ఎందుకంటే సప్తనది సంగమం ఉంది. 7 నదుల కలయికని సప్తనది సంగమేశ్వరం అని అంటారు. నాగేంద్ర జ్యోతిర్లింగం. కొందరికి కుజదోషం, నాగదోషం అని ఉంటుంది. వాళ్ళు 11 ప్రదర్శనలు చేసి అభిషేకం చేయించుకుంటే మంచిది. శ్రీరామ జ్యోతిర్లింగం భద్రాచలం. భీమేశ్వర జ్యోతిర్లింగం. ధర్మరాజు పరిపాలన విధానంలో భీముడు బలిశాలి కాబట్టి భీమేశ్వర జ్యోతిర్లింగం స్థాపించడం జరిగింది. విఘ్నేశ్వర జ్యోతిర్లింగం. మనం మొట్టమొదలుగా వినాయకుని పూజ చేసిన తర్వాతనే మిగిలిన పూజ స్టార్ట్ చేస్తాం. ఆటంకాలు తొలగడానికి ఎక్కువగా వినాయకుని పూజ చేస్తూ ఉంటాం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని పుష్కరాలు అంటారు. ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. లాస్ట్ ఇయర్ మన గంగా పుష్కరాలు వచ్చినాయి. కేదార్నాథ్, బద్రీనాథ్ ఆ ఏరియానే వైద్యనాథుడు. ఒకటి అమ్మవారు మనకు దసరా నవరాత్రులప్పుడు వివిధ ఆకారాల్లో దర్శనం ఇచ్చి చివరికి లలిత అమ్మవారిగా మారిపోతుంది. కొల్హాపూర్, మహారాష్ట్ర. విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, గజలక్ష్మి, మోక్షలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి. వీళ్ళు అష్టలక్ష్ములు. మనం వచ్చేసి వైభవలక్ష్మి పూజా విధానం తెలుసుకొని అమ్మవారికి పాత్రలం కావలేను.
విశిష్టత అంటే ఇంతే మొత్తం. ఇంకొక పండుగ కూడా చెప్తాడు మళ్ళా. ఇద్దరని చెప్తాం. 12 ఉన్నాయి. లోపల 8, బయట 4. ఫస్ట్ రౌండ్ ఇట్లా తిరగాలి, సెకండ్ రౌండ్ ఇట్లా తిరగాలి. అవును. సోమశిలలోని శ్రీ లలిత సోమేశ్వర స్వామి దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించినట్టు నమ్ముతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల కృష్ణానదిలో మునిగిపోకుండా గట్టున అదే దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ గుడి 15 దేవాలయాల సముదాయం. జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధమైన ద్వాదశలింగాల ప్రతిరూపాలను ఒకే చోట ఈ గుడిలో ప్రతిష్ఠించారు. ఈ గుళ్ళలోని అన్ని గర్భగుడులు లాలాట భీమంగా గజలక్ష్మి ఉండడం విశేషం. పశ్చిమ చాళుక్యుల దేవాలయాలకు గజలక్ష్మి ఉండడం ఆశ్చర్యంగా కనబడుతుంది. అదే సాంప్రదాయం కాకతీయ దాకా కొనసాగింది. దేవాలయంలో 3 చోట్ల కప్పున ఉమామహేశ్వరుడు అష్టదిక్పాలకు చేత పరిశుద్ధుడైన శిల్పం కనబడింది. అన్నిటిలోకి ఒకే దేవాలయం లాలాట బింబంగా 4 రేకుల పువ్వు చెక్కబడింది. ఇది జైనుల చిహ్నం. అన్ని శివాలయాలే. అందులోని ఒకటి లలితాంబ గుడి విమాన నిర్మాణం కంస పద్ధతిని కట్టబడి ఉంది. గుడి ముందర 2 శాసన స్తంభాలు ఉన్నాయి. అందులో ఒకటి కళ్యాణి చాణక్య చక్రవర్తి త్రైలోకమల్ల 1వ సోమేశ్వరుని పాలన కాలంలో శాసనం 1055 అక్టోబర్ 21న హైహైవంశికుడు మండలాధీశ్వరుడు రేచరస నాలియబ్బి చేసిన దాసన శాసన స్తంభం బాగా శిథిలం కావడం వల్ల పూర్తిగా శాసన పఠనం లభించలేదు. మీరు ఇక్కడ చూసినట్లయితే గర్భగుడిలో శివాలయాల మధ్యన ఆంజనేయ స్వామి విగ్రహం మనకి దర్శనం ఇస్తుంది. టెంపుల్ ఇది బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్. ఇది మనకి వ్యూ మొత్తం కనబడుతుంది కదా. 2వ శాసనం కాకతీయ మహారాజు 2వ ప్రతాపరుద్రుని పాలన కాలంలో శాసనం 1297 జనవరి 24న చింతపల్లి బైడనాడుగా చేసి సోమనాథపుర ప్రగడాల వాచన రుద్రయ్య ఈశ్వరరాజ ఆయమల్లి ప్రేగడ సోమయ్య బదియాన ప్రేగడ ఈ నలుగురకు 4 పాలు, ఇమ్మడి కొమ్మన గారికి 1 పాలుగా అడ్డు ఆదాయం 5 పాలను విత్తిగా నియమించి చేసిన దాన శాసనం. గంగాదేవి నది ఉన్నంత కాలం ఆ తర్వాత వచ్చే స్నానాధిపతులు కూడా ఈ దాన నియమాన్ని పాటించాలని శాసనం. భారత జనగణ గణాంకాల ప్రకారం ఈ గ్రామం 466 ఇళ్లతో 1734 జనాభాతో 1863 హెక్టార్లు విస్తరించి ఉంది. మీరు ఇక్కడ చూస్తున్న కాటేజెస్ అన్నీ కూడా మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా వచ్చే వాళ్ళు ఎవరంటే నైట్ స్టే చేయాలనుకున్నా మనకి ఇక్కడ రూమ్ అవైలబుల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరు అక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. అన్నీ మనకి బడ్జెట్లోనే ఉన్నాయి రూమ్స్ అన్నీ కూడా.
మొత్తం కృష్ణా నది ఒడ్డున మొత్తం ఈ కాటేజెస్ అన్నీ మనకి కనిపిస్తాయి. మొత్తం చూసారు సార్, మన స్వామితోని ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం చాలా చాలా బ్యూటిఫుల్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన బోట్ రైడ్ అయితే ఇంకా ఎక్సలెంట్. వీడియోలో మనకి చూస్తుంటారు కదా, మామూలుగా లేదు బోట్ రైడ్ అయితే. ఆ టెంపుల్ కానివ్వండి, శివాలయం టెంపుల్, ఇక్కడ మెట్రో కూడా జరుగుతుంది. సో ఫ్యామిలీ కలకలుపులు ఉన్నాయి మన ఈ స్టేట్లో అయితే. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా బాగుంది. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.